సినిమా అయిన మహా నేను మిస్టర్ బి మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు మండే టెస్ట్. ఈ వారం మండే టెస్ట్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకున్న సినిమాలు ఏపీ మినిస్టర్ గారు అబ్బాయి గంటా రవి పరిచయ చిత్రం జయదేవ్తో పాటు మరో 3 సినిమాలు. అన్ఫార్చునేట్లీ ఏ సినిమా కూడా మండే టెస్ట్లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకోలేదు. ఎందుకంటే వీకెండ్లోనే గత వారం రిలీజ్ అయిన అన్ని సినిమాలు కూడా ప్రేక్షకుల్ని మెప్పించడంలో చేతులెత్తేశాయి. లాస్ట్ వీక్ రిలీజ్ అయిన ఏ సినిమా కూడా థియేటర్ రెంట్స్ కూడా దక్కించుకునే పరిస్థితి కనిపించట్లేదు. జయదేవ్ సినిమా ఒక్కటి మాత్రమే ఆల్రెడీ అడ్వాన్స్ గా థియేటర్ రెంట్స్ చెల్లించేసింది కాబట్టి కొన్ని థియేటర్స్ లో కనబడుతుంది. పరిస్థితి ఇలా ఉంటే అడ్వాంటేజ్ ఎవరికో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డీజే దువ్వాడ జగన్నాథం 2వ వారాంతంలో కూడా పండగ చేసుకున్నాడు. సెకండ్ వీకెండ్ లో 2 రాష్ట్రాల వ్యాప్తంగా అరౌండ్ 5 కోట్ల షేర్ డీజే వసూలు చేశాడు. దాంతో 2 స్టేట్స్ లో 10 రోజుల కలెక్షన్ల షేర్ 55 కోట్ల మార్కుని టచ్ చేసింది. నైజాం ఏరియాలో ఆల్రెడీ పెట్టుబడిని వెనక్కి తెచ్చేసి డిస్ట్రిబ్యూటర్స్ కి ఎగ్జిబిటర్స్ కి లాభాలు పంచుతున్నాడు డీజే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే సీడెడ్ ఏరియా మినహాయించి మిగతా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా ఉన్నాడు. సీడెడ్ ఏరియా డిస్ట్రిబ్యూటర్ డీజే పై ఎక్స్పెక్టేషన్స్ కి మించి బెట్ వేశారు. అప్పట్లోనే ఈ విషయం కాస్త సంచలనం అయ్యింది. ఇప్పుడు మిగతా ఏరియాలతో పోల్చుకుంటే సీడెడ్ ఏరియానే రికవరీ విషయంలో కొంచెం ట్రబుల్లో ఉంది. సీడెడ్ ఏరియా కాకుండా ఆంధ్రప్రదేశ్లోని మిగతా ప్రాంతాల్లో 3వ వారాంతం కంప్లీట్ అయ్యేప్పటికీ బ్రేక్ ఈవెన్ ఫార్మాలిటీని కంప్లీట్ చేసి లిటిల్ మార్జిన్ లో ప్రాఫిట్స్ పంచే అవకాశం కనిపిస్తుంది అని ట్రేడ్ అభిప్రాయపడుతుంది. పోతే సెకండ్ వీకెండ్ లో 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే డీజే హడావిడి కనిపించింది. రెస్ట్ ఆఫ్ ద ఇండియా ఓవర్సీస్ లో డీజే చప్పుడు చేసినట్టు అనిపించలేదు. డీజే టీమ్ అమెరికా టూర్ వెళ్ళింది. అయినప్పటికీ అక్కడి జనం సినిమా మీద ఆసక్తి ప్రదర్శించలేదు. యుఎస్ లో డీజే భారీ నష్టాన్నే అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కి మిగిల్చినట్టు ట్రేడ్ తేల్చేసింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా డీజే వసూలు చేసిన షేర్ అరౌండ్ 67 కోట్లు. సినిమాకి ప్రపంచవ్యాప్తంగా జరిగిన థియేట్రికల్ బిజినెస్ 75 కోట్లు. మొత్తంగా చూసుకుంటే ప్రస్తుతానికి డీజే నైజాం ఏరియా వరకు హిట్, ఆంధ్ర కర్ణాటక ఏరియాల్లో అబోవ్ యావరేజ్, ఓవర్సీస్ లో డిజాస్టర్. డీజే సెకండ్ మండే కలెక్షన్లు అయితే పెద్ద ఎంకరేజింగ్ గా లేవనే చెప్పాలి. అయినప్పటికీ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్ అందరూ కూడా థర్డ్ వీకెండ్ మీద ఆశపడుతున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇకపోతే 2017 సంవత్సరం మొదలై అప్పుడే సగం అయిపోయింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫస్ట్ హాఫ్ కి సంబంధించి రిజల్ట్స్ ని ట్రేడ్ ఎక్స్పర్ట్స్ అనలైజ్ చేస్తూ రిలీజ్ చేశారు. వాటి గురించి ఒకసారి చూద్దాం. 2017 ఫస్ట్ హాఫ్ లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన బ్లాక్ బస్టర్స్ అంటే పెట్టుబడి మీద 200% ప్రాఫిట్స్ తెచ్చిన సినిమాలు బాహుబలి 2, నాని నేను లోకల్, శతమానం భవతి. అలానే సూపర్ హిట్ మూవీస్ అంటే పెట్టుబడి మీద 100% ప్రాఫిట్స్ తెచ్చిన సినిమాలు నాగ చైతన్య రారండాయి వేడుక చూద్దాం, వెంకటేష్ బాబు గురు, రానా గాజీ. తర్వాత హిట్ సినిమాలు అంటే పెట్టుబడి మీద 50% ప్రాఫిట్స్ తెచ్చిన సినిమాలు మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150, నటసింహ నందమూరి బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి. తర్వాత అబోవ్ యావరేజ్ మూవీస్ గా కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అందగాడు సినిమాల గురించి చెప్తున్నారు. యావరేజ్ మూవీస్గా అమితుమి, కేశవ, దువ్వాడ జగన్నాథం నిలిచాయి. ఇవి కాకుండా రిలీజ్ అయిన మిగతా సినిమాలన్నీ ఫ్లాప్ అండ్ డిజాస్టర్స్. ఇది 2017 ఫస్ట్ హాఫ్ కి సంబంధించి ట్రేడ్ అనలిస్టులు రిలీజ్ చేసిన రిజల్ట్స్. నెక్స్ట్ వీక్ మరో మండే టెస్ట్ తో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.